In Telangana, sharp criticism has emerged over the Kaleshwaram lift irrigation project's design and performance. Vijay Ramna Rao accused former Chief Minister K. Chandrasekhar Rao of acting like an engineer and ignoring expert advice while spending nearly 1 lakh crore rupees on the Kaleshwaram project. He demanded that BR's leaders explain to farmers why the project has reached its current state. Rao highlighted that water lifting targets were never met against the plan to lift 900 TMC over 5 years from Medigada and Annaram. Only 74.5 TMC was lifted to the LMD reservoir, including LMD supplies. The government managed just 114 TMC through lift irrigation in 5 years. Critics see the figures expose inefficiency and raise questions about accountability in one of India's costliest irrigation ventures. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి కుటుంబ స్వార్థ ప్రయోజనాల కోసం దాని ఏటీఎం లెక్క వాడుకోవడం కోసం లక్ష కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మరి దాన్ని నిర్మాణం చేయడం జరిగింది. ప్రపంచంలో ఎక్కడ కూడా పోయే నీళ్లను కిందికి వెళ్ళేటువంటి నీళ్లను ఆనకట్టలు బ్యారేజీలు నిర్మాణం చేసి ఆ నీళ్లను ఎత్తిపోసేటువంటి సిస్టమ్ ఎక్కడ లేదు ప్రపంచంలో. అదేది ఒక వింత అయినట్టు ఆ వింతను మేము చేసి చూపిస్తా ఉన్నట్టు మరి అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇంజనీరింగ్ అవతారం ఎత్తి ఈ కార్యక్రమానికి పూర్తించడం జరిగింది. మరి చాలామంది నిపుణులు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలా, మరి అక్కడ సాధ్యమైందో కాదో అనేటువంటి ఆలోచనతో ఆనాడు వాళ్ళు ఇంజనీర్లు చెప్తే కూడా పిడచెవిన పెట్టి మన 1,00,000 కోట్లతోని ఈ ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేస్తే దాదాపు 1,00,000 కోట్ల పైన ఖర్చు చేస్తే మరి ప్రాజెక్టుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో